కేసీఆర్‌తో ఏం మాట్లాడారు? ఆయన హాస్పిటల్‌లో పరామర్శించినట్టున్నారు మీరు. ఫస్ట్ టైమా ఆయనతో అంటే ఆఫ్టర్ పార్టీ తర్వాత? యెస్. ఫస్ట్ టైమే. ఫస్ట్ టైం. వారు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఎంతసేపు మాట్లాడారు? అని ఒక్క నిమిషం మాట్లాడానండి. ఆయన హాస్పిటల్లో ఉన్న వ్యక్తితోని ఎంతసేపు మాట్లాడతారు అంటే ఆయన చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పారు. సో అంటే కేసీఆర్ రావు గారు మీరు ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరికి లేదు వ్యక్తిగతంగా ఏముంటుందండి. వారు తెలంగాణ కోసం పోరాడిండ్రు, తెలంగాణ తీసుకొచ్చిండ్రు, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి. సో తెలంగాణ ప్రజల లోపల ఆయనకు కూడా ఒక చరిత్రలో ఆయనకు కూడా ఒక స్థానం ఉన్నది. సో నాకు వ్యక్తిగతంగా వారికి వ్యతిరేకత ఏముంటుంది? నేను వారి విధానాలు మాత్రమే నేను విమర్శించిన. వారి వ్యక్తిగత విషయాల మీద నేను ఎప్పుడు కూడా విమర్శించలేదు. విమర్శించే వ్యక్తిని కాదు. రేవంత్ రెడ్డి గారి మీద కూడా నేను వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు కూడా ఎక్కువ పెట్టాను. ఏ రాజకీయ నాయకుడి మీద వ్యక్తిగత విమర్శలు ఎక్కువ పెట్టాను. కానీ ఆయన బాధలో ఉన్నారు, పాపం కాలు ఇరిగిందంటే నేను చూడడానికి వెళ్ళినా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. సో ధన్యవాదాలు వచ్చినందుకు అని చెప్పారు. సో చాలా బాగా రాజకీయాల్లో ఫైట్ చేసినామని కూడా మొదటి ఎఫర్ట్ అయినా కూడా చాలా బాగా ఫైట్ చేసినామని కూడా అప్రిషియేట్ చేసిండ్రు. సో భవిష్యత్ ఎట్లా కనిపిస్తున్నది మీకు? ఫ్యూచర్ పాలిటిక్స్, తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ ప్రజలు నెక్స్ట్ 5 years తెలంగాణ ప్రమాదంలో ఉన్నది. ఇంకానా? బరాబర్. ఎట్లా? కేంద్రంలో ఉండే బీజేపీ తెలంగాణను అంటే తెలంగాణలోకి రకరకాల విద్వేషాలను పెంచే విధంగా లోపలికి వస్తుందన్నది నాకు అనిపిస్తున్నది. సో వాళ్ళు పెద్ద ఎత్తున తెలంగాణను కబ్జాలోకి తీసుకోవాలి అనేది చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. అందుకొరకే వాళ్ళు గ్రామీణ తెలంగాణలో ప్రతిరోజు కూడా ఈ అంటే మత సామరస్యంతో చక్కగా ఉన్న తెలంగాణలో ప్రతిరోజు కూడా విద్వేషం నూరిపోస్తూ మరి అమాయక ప్రజలందరినీ కూడా వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ సో తెలంగాణను ఏమంటారు బీజేపీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే రాజ్యాంగం పోతుంది. రాజ్యాంగబద్ధమైన పాలన తెలంగాణలో కాదు, ఈ దేశంలో కూడా జరగదు. సో తర్వాత రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా నీరు గారిపోతాయి. మీరు ఈడీ, సిబిఐ, ఇక రకరకాల ఏజెన్సీలు ఇంక్లూడింగ్ జ్యుడిషియరీ వాటికి స్వాతంత్రం పోతుంది. సో నిరంకుశత్వం వస్తుంది. తెలంగాణ అందులో ఒక పావు కాబోతున్నది. మరి బీజేపీ అధికార దాహానికి, బీజేపీ ధనగా దాహానికి తెలంగాణ మరొక బంగారు గని కాబోతున్నది. సో తెలంగాణ ప్రజలు మళ్ళీ దోపిడీకి గురవుతారు. సో మీరు ఏ వర్గాల గురించి అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా ఎస్సీలకి